బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతూ తన రూట్ సెపరేట్ అంటూ వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కొంపల్లిలోని ఓ కన్వెన్షన్ లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలతో నాయకులు వ్యవహరించాల్సిన తీరుతో సహా అన్ని రకాల శిక్షణ తరగతులు కార్యకర్తలకు నేర్పించనున్నారు. అయితే కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. త్వరలోనే కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా అనే చర్చ కూడా మొదలైంది. కవిత రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రసూన అయితే గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యొక్క తీరును అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. రాజకీయ వర్గాల్లో అయితే స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కవితని కొంత పక్కకు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆవిడ కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలకైతే కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ భవన్ ఏదైతే బీఆర్ఎస్ భవన్ ఉందో దాంట్లో ప్రెస్ మీట్లు కూడా నిర్వహించట్లేదు. ఈవెన్ జాగృతి కార్యాలయంలోనే ఆవిడ సొంతంగా, అలాగే అటు ఆవిడ ఇంటిలోనే తన నివాసంలోనే ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ కూడా ప్రతి అంశం పైన కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి యువకులను అలాగే మహిళలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ది లీడర్ అంటూ కూడా ఒక శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టనుంది కల్వకుంట్ల కవిత. అయితే దీనికి ప్రధానంగా ఈ 3 అంశాలను అయితే చూపిస్తూ ఉన్నారు. ఏంటంటే అది ప్రజలకు నాయకులు ఎంత దగ్గరగా ఉండాలి, అలాగే ప్రజలకు నాయకుడు సేవ చేస్తూనే వాళ్ళకు ఎలా చేరువగా ఉండాలి, అలాగే నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, రాజకీయంలో పొందుపరిచినటువంటి అంశాలేంటి అనేటువంటి దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఇటు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు కూడా ఒక్కొక్క నాయకుడు, అంటే సర్పంచ్ నుంచి మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ వరకు కూడా ఎలా నాయకుడు ఉండాలనేటువంటి దానిపైన కూడా శిక్షణ తరగతులు అయితే ఏర్పాటు చేయనున్నారు. సో కొద్దిసేపట్లోనే ఈ శిక్షణ తరగతులు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కవిత ప్రసంగించిన తర్వాత శిక్షణ తరగతులు కూడా ప్రారంభమవుతాయి. అయితే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం వెనక ఆంతర్యం ఏమిటి అని చెప్పి కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్గా మారింది. ఇదంతా కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్కి సపరేట్ క్యాడర్ ఉంది. కవిత కూడా జాగృతి అనేటువంటి ఒక కార్యక్రమాలు, అంటే జాగృతి ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. జాగృతి అనేటువంటి ఒక సపరేటు బేస్ని, అంటే సపరేట్ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుని, ఒక సపరేట్ వింగ్ను కూడా ఏర్పాటు చేసుకుని ఆవిడ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కవిత ఖచ్చితంగా కొత్త పార్టీని పెడతారు. కొత్త పార్టీ పెట్టినప్పుడు నాయకులు, అంటే ఖచ్చితంగా ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి కూడా కింది స్థాయి నుంచి, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా నాయకులు కావాలి. నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని ఎంచుకొని వాళ్ళను నాయకులుగా తీర్చిదిద్దితేనే కవిత పార్టీ బలంగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ శిక్షణ తరగతులు అనేటివి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కొంపల్లిలోని ఒక ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో కూడా ది లీడర్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఈ శిక్షణ తరగతి కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ జాగృతి కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల నాయకులు, అంటే గతంలో ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జాగృతి ఇటు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జాగృతిలో చేరారు. కాబట్టి జాగృతి నుంచి అన్ని రకాల నాయకులందరూ కూడా, అంటే ఎస్సీ, బీసీ, ఇతర నాయకులందరూ కూడా దీంట్లోకి లీడర్షిప్ సంబంధించినటువంటి ఈ లీడర్ శిక్షణ తరగతుల్లో అయితే పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, అలాగే బహుజన, అలాగే బీసీ, ఎస్సీ వర్గాలను నాయకులుగా తీర్చిదిద్దేందుకే ఈ లీడర్ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటూ కూడా కవిత అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో ఈ లీడర్ అనేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీసీల తరపున కూడా గతం నుంచి ముందు నుంచి కూడా బీసీ నినాదాన్ని ముందు వేస్తూ కూడా కవిత అయితే మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి
పెద్దపీట వేస్తూ బీసీలకు పెద్దపీట వేస్తూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క తెలంగాణలో ఉన్నటువంటి యువతీ యువకులు అలాగే మహిళలను, ముఖ్యంగా మహిళలను కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులుగా మార్చడానికి లీడర్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అంటే మెయిన్గా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం వాక్చాతుర్యం. అంటే ఎంతసేపు అయినా సరే అనర్గళంగా మైకు పట్టుకొని మాట్లాడేటువంటి లక్షణం ఉండాలి. అలాగే ప్రజల సమస్యలను లోతుగా విశ్లేషించేటువంటి గుణాలు కూడా ఉండాలి. సో ఇలాంటివన్నిటినీ కూడా కవిత పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతీ యువకులను మహిళలను కూడా నాయకులుగా తీర్చిదిద్దేందుకైతే ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధాన ఉద్దేశం మెయిన్గా ఈ కార్యక్రమం ఉద్దేశం అయితే అది అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి యువతీ యువకుల్ని మహిళల్ని నాయకులుగా తీర్చిదిద్దడానికి. కానీ అసలు ఈ కార్యక్రమం వెనకాల ఏముంది అంటే అసలు దేనికోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో మాత్రం కల్వకుంట్ల కవితకు సంబంధించి సపరేట్గా ఒక పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే హుటాహుటిన ఇంత త్వరగా అసలు రాజకీయానికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు అనేటిది ఎవరు కూడా ఎప్పుడు కూడా పెట్టలేదు, వినలేదు మనం. సో ఎవరైనా సరే విద్యార్థి నాయకులుగా కానీ లేదా సామాజిక కార్యకర్త ద్వారా కానీ లేదా ఒక వార్డు మెంబరు, సర్పంచ్, ఇలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా అనేక రకాలుగా కూడా ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఎదుగుతూ ఉంటారు. ఒక మెయిన్ లీడర్గా కూడా ముఖ్య నాయకులుగా కూడా వాళ్ళు హై లెవెల్కు వస్తుంటారు. కానీ ఒక నాయకుడి నుంచి అంటే చిన్న స్థాయి కార్యకర్త నుంచి కూడా పార్లమెంటు సభ్యుడి వరకు కూడా ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి అంటే ఒక మొత్తం ఒక క్యాడర్ని సిద్ధం చేసేందుకు ఒక వ్యూహం పనినట్టుగా కూడా అనిపిస్తూ ఉంది ప్రసూన. ఎందుకంటే అసలు జాగృతిని చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కూడా జాగృతి కార్యక్రమాలు చేస్తూ ఉంది. జాగృతికి సంబంధించి కూడా మొత్తం కార్యకర్తలు ఉన్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకొని దాన్ని బలమైనటువంటి క్యాడర్గా మార్చుకొని రాబోయే రోజుల్లో తాను ఏర్పాటు చేయబోయేటువంటి పార్టీకి ఒక సైన్యాన్ని తయారు చేయడానికే ఈ లీడర్ కాన్సెప్ట్ ద్వారా ముందుకొస్తున్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రసూన. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణ జాగృతి పేరుతో కవిత శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం, కవిత సపరేట్ రాజకీయ పార్టీ పెడుతున్నారు అన్న అనుమానాలకు బలం చేకూర్చే విధంగా తరగతులు ఉన్నాయి.